హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ 7 Hill స్నాక్స్. సండే కదండి, సండే రోజు ఫ్రెష్గా బాత్ అయిపోయింది. మూడింటికి బాత్ అయిపోయింది అండ్ రూమ్స్ కూడా ఫ్రెష్గా క్లీన్ అయిపోయినాయి. ఇక ఫుడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఫుడ్ ఆల్రెడీ మా వాడు కలిపి పెట్టేశాడు. చికెన్ స్పెషల్ అండి, సండే కంపల్సరీ చికెన్. మిగతా రోజుల్లో చికెన్ ఇచ్చినా అయిపోయినా సండే మాత్రం కంపల్సరీ చికెన్ ఇస్తాము. బాగా ఇంట్రెస్ట్గా తింటాయి అన్నమాట మనవి ఫుడ్. ఒకసారి చూడండి, ఫుడ్ కూడా మనం ఏమేమి ఫుడ్ ఎట్లా అనేది కూడా చెప్తాను మీకు. రైస్లోనే మళ్ళీ చికెన్ ఫ్లేవరు, చికెన్ సూపు, చికెన్ కర్రీ మూడు మిక్స్ చేస్తామండి. కర్రీతో పాటు సూప్ కూడా మిక్స్ అయిపోతే రైస్ మిక్స్ అవ్వదు కాబట్టి కంపల్సరీ అది మిక్స్ చేస్తాం. అది చూడండి, జెస్సీ ఫుడ్ లేట్ అవుతుందని చెప్పి గోల్ చేస్తుంది బాగా కోపంగా. దగ్గరికి వెళ్ళామంటే మళ్ళీ ఊరికనే అలిగి కూర్చునిద్ది. మా వాడేమో ఫుడ్ కలుపుతున్నాడు. వీటికి నీట్గా కలిపివ్వాలి. ఫుడ్ కలపటంలో ఏదైనా మిక్సింగ్ తేడా వచ్చినా, టేస్ట్ తేడా వచ్చినా కూడా మళ్ళీ పక్కకు పడేస్తాయి. సో మా వాడు చాలా నీట్గా కలుపుతాడు అనమాట. ఒక 5 నిమిషాలు లేట్ అయినా సరే దగ్గరికి వెళ్ళి తిట్టామంటే అది అలిగి కూర్చునిద్ది. చూడండి, అది కూర్చునిద్ది అమ్మటే. సో మళ్ళీ ఫుడ్ లేట్ అవుతుందని చెప్పి గోలా. వీడేమో కలుపుతూనే ఉన్నాడు. త్వరగా పెట్టరా అన్నా కూడా మళ్ళీ మూడింటికి సమానంగా ఈక్వల్గా పెట్టాలి. దానికి ఎక్కువ దానికి తక్కువ పెట్టినా కూడా ఊరుకోవి. ఈక్వల్గా షేర్ చేయాలన్నమాట. ఈక్వల్గా షేర్ చేసి మూడింటికి కరెక్ట్గా పెట్టాలన్నమాట. టేస్ట్ కరెక్ట్గా ఉండాలా, క్వాలిటీ కరెక్ట్గా ఉండాలా మూడింటికి. సో మా వాడు ఫుడ్ కలుపుతూ ఉన్నాడు. ఫుడ్ అయితే ఇచ్చేసాడు. ఫుడ్ అయిపోయిన తర్వాత అప్పుడు రిలాక్స్ అయిందనమాట మా బ్రౌనీ గడు. అప్పుడు రిలాక్స్ అయ్యాడు ప్రశాంతంగా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.